హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ అలాగే కెప్టెన్సీ టాస్క్ డీటెయిల్స్ రెండు గురించి చెప్పేసా. ఫస్ట్ వచ్చేసి ఓటింగ్ ఆర్డర్. ఇప్పుడే లైవ్ చూస్తున్నా. లైవ్లో అయితే సంజన గారు అలాగే ఫ్లోరా సైని గారు ఇద్దరు దోస్త్ మేర దోస్త్ అయిపోయారు. నేను దుష్మన్లు అవుతారనుకున్నా ఈ సీజన్ మొత్తం. కానీ ఎంత ఫ్రెండ్షిప్ అంటే 2 సార్లు జైల్లో ఉన్న సంజన గారు వెళ్ళి ఫుడ్ తీసుకువెళ్ళి ఫ్లోరా గారికి ఇచ్చారు. అంత క్లోజ్ అయిపోయారు దొంగగా. ఇంకా మన మాస్క్ మ్యాన్ హరీష్ అయితే అందరికీ బాగా వండి పెడుతున్నాడు. అందరూ బాగా మెచ్చుకుంటున్నారు. నాకు తెలిసి ఈ సాటర్డే రోజు వచ్చి నాగార్జున సార్ లత్కోర్ హరీష్ గారు ఒకసారి లేవండి అంటాడేమో అని నా డౌట్. చూద్దాం, అడుగుతాడు మళ్ళీ. లత్కోర్ అంటే ఏం తప్పు మీనింగ్ కాదు కదా, అనొచ్చు కదా లత్కోర్ అని అంటాడు. చూద్దాం ఏమంటాడు నాకు సార్. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేసి ఎవరున్నారంటే, ఫస్ట్ నామినేషన్లో ఉన్నది వచ్చేసి ప్రియా, రాము రాథోడ్, ఫ్లోరా సైని గారు, మాస్క్ మ్యాన్ హరీష్, కళ్యాణ్ అలాగే రీతు. ఈ 6 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ 6 మెంబర్స్లో ఫస్ట్ టాప్లో ఓటింగ్ ఆర్డర్లో ఉన్నది ఫ్లోరా సైని. ఎప్పుడో ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు ఫస్ట్ వీక్లోనే, సెకండ్ వీక్ ఉన్నారు, ఈసారి థర్డ్ వీక్. ఈసారి కూడా టాప్ ఓటింగ్ పడుతుంది. ఈసారి కనుక ఫ్లోరా సైని గారు సేవ్ అయితే ఖచ్చితంగా ఆవిడతో మాట్లాడేకి కంటెస్టెంట్లు అందరూ భయపడతారు. వీళ్ళలో ఏదో ఉందిరా, ఇన్నిసార్లు సేవ్ అయిందంటే ఖచ్చితంగా ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్లో ఉంది అని. వాళ్ళకి తెలియదు కదా బయట ఏం జరుగుతుందో. వీళ్ళ మీద కోపంతో వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు. ఈవిడికైతే బర్నీ గారు ఓట్లు, తన్జా గారు ఓట్లు, ఇమాన్యువల్ ఓట్లు, సంజన గారు ఓట్లు, సుమన్ శెట్టి గారు ఓట్లు ఇన్ని పడుతున్నాయి. ఇంకా టాప్లో ఉండకుండా ఎక్కడుంటారు? నక్కతో తొక్కొచ్చారు ఖచ్చితంగా బిగ్ బాస్కి ఫ్లోరా సైని గారు. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఫ్లోరా సైని గారు. ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసి రాము రాథోడ్. సేమ్ వాళ్ళు అందరిని చెప్పారు కదా, వాళ్ళ ఓట్లు కూడా స్ప్లిట్ అవుతున్నాయి ఇద్దరికి. రాము రాథోడ్కి స్ప్లిట్ అవుతున్నాయి, ఫ్లోరా సైని గారికి అవుతున్నాయి. ఫస్ట్ ప్లేస్లో ఫ్లోరా సైని గారు, సెకండ్ ప్లేస్లో రాము రాథోడ్ ఇద్దరు ఉన్నారు. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. ఇతనైతే ఇంకా పూర్తిగా నెగిటివ్ కాలేదు, గట్టిగా నిలబడతాడు ఏదన్నా మాట మీద ఉంటే అని అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఓవర్గా మాట్లాడతారని సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఇప్పటికీ మధ్యలో ఉన్నాడు. ఓట్లు అయితే పడుతున్నాయి బాగానే. థర్డ్ ప్లేస్లో మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ అయితే ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు, బాగానే ఓట్లు పడుతున్నాయి. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి ప్రియా ఉంది. ఇప్పటికైతే ప్రియానే ఉంది. నిన్న నైట్ 1.5 అవర్ ఎపిసోడ్ అయిన తర్వాత 1.5 అవర్ ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే బాగా యూజ్ చేసుకుంటారో కంటెస్టెంట్లు వాళ్ళు ఓట్లు వేసి వాళ్ళైతే చాలా బాగా సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఎందుకంటే ఆ టైం మిస్ అయిపోతే నెక్స్ట్ డే వచ్చేస్తుంది కాబట్టి. ఆ టైంలో ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడినాయో వాళ్ళైతే సేఫ్ జోన్. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి ప్రియా ఉంది. ఇంకా సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి రీతు చౌదరి అయితే 6th ప్లేస్లో ఉంది. అంటే ప్రియాకి రీతు చౌదరికి అంత ఏం డిఫరెన్స్ లేదు, పైకి కిందకి ఓటింగ్ జరుగుతూనే ఉంది. అలా ఎలిమినేషన్ ఉంటే నాకు తెలిసి ప్రియా లేకుంటే రీతు ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. చూద్దాం. ఇంకా కెప్టెన్సీ టాస్క్ అయితే హౌస్లో స్టార్ట్ అయింది. టాస్క్ వచ్చేసి ఒక యాపిల్ చెట్టు ఉంటుంది. ఆ యాపిల్ చెట్టు కింద యాపిల్స్ పడుతూ ఉంటాయి. దాన్ని కొందరు తీసుకోవాలి, కొందరు తీసుకోకుండా ఆపాలి. ఇది టాస్క్ అయితే కెప్టెన్సీ టాస్క్. ఈ టాస్క్లో రెడ్ టీం వచ్చేసి పవన్, రాము రాథోడ్, బర్నీ గారు, హరీష్, కళ్యాణ్. రెడ్ టీం చాలా స్ట్రాంగ్ టీం. ఇంకా బ్లూ టీం వచ్చేసి సంజన గారు, ప్రియా, ఇమాన్యువల్, తనుజ, సుమన్ శెట్టి. బ్లూ టీం. ఇంకా బ్లాక్ టీం వచ్చేసి 3 టీమ్స్ ఉన్నాయి. శ్రీజ, రీతు అలాగే ఫ్లోరా సైని. ఇది బ్లాక్ టీం. కెప్టెన్సీ టాస్క్ అయితే ఈ 3 టీమ్స్ ఆడతాయి.